ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వీకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికంతా సాక్షి మొత్తం కూడా మీ విలేకరులే. ఏం మాట్లాడినారు, ఏం చేసినాడు అనేదాన్ని కూడా మీకు తెలుసు. నేను ఫస్ట్ పాయింట్ ఒకటి అడుగుతాను వెంకటేగౌడ్ని. ప్రెస్ మీట్ ఇచ్చేవాడు ఎవరైనా ఇవ్వచ్చు, సామాన్య మానవుడు ఇవ్వచ్చు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, రాష్ట్రపతి ఇవ్వచ్చు, అంతేనా? రాజ్యాంగం అది ఎవరైనా ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీట్కి నేను సమాధానము ఎమ్మెల్యే ఎవరో మనిషి చెప్తే ఇచ్చేది కాదు, వాయిన ఇవ్వాలని చెప్పినాడు. వాయిన ఎవరు మాట్లాడేదానికి ఆ విషయం? వాయినకి ఇందుకీ ఇది ఉందా? ఫస్ట్ దాన్ని అర్థం చేయండి. ప్రెస్ మీట్ ఇచ్చేదానికి ఎవరైనా ఇవ్వచ్చు. వాయిన సమానమైన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు. ఈయన మినిస్టరు, ఈ బుద్ధు అయినా మినిస్టర్గా చేసినాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాయిన ఏదో మాట్లాడిన దానికి వీని సమాధానం ఇచ్చే పనిలే. ఇచ్చే టైం వస్తుంది, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇప్పుడు దీని గురించి ఆయన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు వాయినే మాట్లాడాలా, ఆయన ఎవరో మనుషులు పెడితే మాట్లాడకూడదు అనేది చాలా తప్పది. ఫస్ట్ దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉండేది ఏమరా అంటే, ఏమన్నా ఉంటే నువ్వు ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ మేము కాదు అని చెప్పలా, ఇచ్చేదానికి మొత్తం ఆన్సర్ ఇస్తాము. నువ్వేమేమి చేసినా కూడా మేము చెప్తాం, దానికి కూడా నువ్వు ఏల్చిపడుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఫస్ట్. అది కాకుండా నిన్న ఒకటి మాట్లాడినాడు, మేము రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేసిందని నిన్న శిలాఫలకం వేసినాడు అని చెప్పినాడు. ఆ రోడ్డు ఈ పొద్దు కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ మనటూరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వైసీపీ ప్రభుత్వమే ఉండింది. వాళ్ళు ఊరోళ్ళు దానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేసిరి, ఎప్పుడు కల్వర్ట్ కట్టిరి, ఎప్పుడు కాంక్రీట్ వేసిరి అనేది వాళ్ళు చెప్పాల. వీని నేను ఉన్నప్పుడు చేసింది అంటే 2018-19లో అమరన్న మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే మన మండలానికి కూడా దగ్గర 90 కోట్ల రూపాయల రోడ్లు వస్తే ఆ రోడ్లన్నీ కూడా 18 నుండి 19 వరకు ఎర్త్ వర్క్ చేసి మొత్తం గ్రావెల్స్ అంతా తోలిచ్చి కల్వర్ట్లంతా కట్టి భూమి పూజలు మేము చేసి శిలాఫలకాలు వేసి చేసిన 2-3 నెలలకే గవర్నమెంట్ పోయింది. ఒకరికి ఎవరికన్నా చేస్తే చిన్న సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి చేసుకుంటే బొట్టు కట్టేస్తే బిడ్డ ఎప్పుడన్నా పుట్టొచ్చు. పేరు ఎవరు పెడతారు? ఆ తండ్రికి పుట్టిన బిడ్డ పేరే పెడతారు. గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. అట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఛాన్స్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఛాన్సింగ్ ఇస్తే ఆ వర్క్ మేము చేసినాం. మేము సాక్షి కాదు, మీరు సాక్షి కాదు. ఆ ఊరు వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా ఇది వెంకటేగౌడ్ వేయించింది రోడ్డు అని చెప్తే ఇప్పుడు కూడా మేము దానికి ఛాలెంజే. ఆ రోజు మా అమర్నాథ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసుకొస్తే రోడ్డు మేము మొత్తం కూడా కాంక్రీట్ వేసి కల్వర్ట్లు కట్టి మేము చేస్తే గవర్నమెంట్ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే. నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు వేయించుకుంటావు వేసి రోడ్డు వాళ్ళ కాంట్రాక్ట్ ఎవడన్నా కానీ ఇప్పుడు మేము చేస్తూ ఉంటాను, గవర్నమెంట్ పోయినంత మాత్రాన్ని మళ్ళీ నిలిపేలే, నాకు బిల్లు రావాలంటే మళ్ళీ వేయాల్సిందే కదా. అట్లా వేసి వాళ్ళు పెట్టుకుంటారు. మేమేం వేసినాం, దానికి ఏం చెప్పినాము, మా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినాను అని చెప్పిన తెప్పించి మేము దాని తగ్గపోయి టెంకాయ కొట్టినది కానీ, దానికి ఒక ఈ క్లాత్ కట్టి ఇచ్చినది కానీ, ఒక సాంబ్రాణి కట్టి ఇచ్చింది లేదు. బోర్డు వేసి పెట్టినాము, ఇది ఎవరు చేయండి అని తెలియాలి కదా. ఆ ఊరు మనం తెప్పించి ఏం చేయలే. ఇంకోటి చెప్పినావు, మధ్యరాల్లో నువ్వు శిలాఫలకం పగలగొట్టారు. ఎవరన్నా సరే మేమంత దుర్భాగ్యమైన పని చేయలే. అదే నువ్వు మీ గవర్నమెంట్ వస్తానే ఇదే మన విలేకరుల కాలనీ వెనకాల అదే అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా 500 ఇండ్లకి 1000 ఇండ్లకి శిలాఫలకం వేసి బ్రహ్మాండంగా పెట్టింటే ఎలక్షన్ వచ్చిన మరుసటి రోజు నువ్వు కొడుతువి. సాక్ష్యాలు, వీడియోలు మొత్తం ఉన్నాయి, ప్రెస్ వాళ్ళకి అంతా కూడా తెలుసు. ఎవరు చేయని తప్పు? అదే మద్రాలు అడిగి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టినారని చెప్తే మేము దాన్ని తలంచుతాం. అడుగులకు నువ్వు చెప్పినావు కదా మద్రాలు అనేసి, మద్రాలు చెప్పు ఎవరు కొట్టించినారు. ఊరోళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఆ టెంపో వాడు వచ్చి కొట్టుకోపూసినాడు. వాడు మాకు కూడా తెలియదు, మేము పోయి ఏదో వాళ్ళు వేయండి రాయని అడిగితే అది కొట్టుకోపూసినారు టెంపో అని చెప్పి వాళ్ళు చెప్పినారు. మనకు తెలియదు. తెలుసుకో, నీకు తెలుసుంటే నువ్వు ఈ మండలం వాడే కదా, తెలుసుకొని మాట్లాడు. అనవసరమైన దానికంతా ఇంకో మాట్లాడదు. ఇంకోటి ఇది కాకుండా ఇంకో మాట చెప్పినాడు, ఎమ్మెల్యే గారు 22 నెలలు అయిపోయింది, మనిషి అడ్రస్ లేదు, ఇప్పుడు జనాల మీద గుర్తొచ్చేసింది అనేది. ఇప్పుడు నీకు ఇంట్లో వచ్చి బుద్ధి, ఆ బుద్ధి నువ్వు ముందు మాట్లాడాల్సిందే. 2 రోజులు తిరిగా కుదిరికే నీకు చెమట పట్టేశా.
అమర్నాథ్ రెడ్డి గారు 2 రోజులు వీకోట మండలంలో అడిగిపెట్టిదానే నీకు 3వ రోజు ప్రెస్ మీట్ కలిసి పెట్టా. ఎందుకు పెడితే నువ్వు ముందుగానే పెట్టవచ్చు కదా. ఏమనంటే ఊర్లో ప్రతి ఊరిలో బ్రహ్మరథం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రెస్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది, ఆరతలు ఎత్తుకొని ఇంట్లో ఆరతలు ఇస్తూ ఉన్నారు. ఎవరు కానీ అమర్నాథ్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. ప్రతి ఒక్క ఊరిలో మాకు నీళ్ళు లేదంటారు, లేదు కరెంట్ లేదంటారు, ఏదో పింఛన్ నీళ్ళు లేదంటారు. ఇంత తెప్పించి బ్రహ్మాండంగా కూడా రథం అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎగ్జాంపుల్ బైరుపల్లిలో వైసీపీ కన్వీనర్ టీడీపీలో చేరినారు. 25 కుటుంబాలు వచ్చినాయి. కుమారింపులు 20 కుటుంబాలు వచ్చినాయి నీ వైసీపీలో ఉండేవాళ్ళు. దాన్ని చూసుకోయా అంటే దాన్ని వదిలేసి నువ్వు అమర్నాథ్ రెడ్డికి ఇట్లు చేయి అట్లు చేయలేదు రాలేదు అంటే ఆయన ఇప్పుడు ఎన్ని వర్కులు వచ్చినాయి. వీకోట మండలంలో 1 నెలలో 10 కోట్ల రూపాయల వరకు చేసిన చరిత్ర అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. 10 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఒకే నెలలో పూర్తి చేపించి ఇప్పుడు మేము శిలాపలకలు వేస్తూ ఉన్నాం. దాని సాక్షి మీడియా సోదరులే. ప్రతి ఒక్క గ్రామంలోనే కూడా ఇంత సౌకర్యాలు చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఎందుకయ్యా 2014-19లో ఆంధ్రీవాణి కాలువ పుంగునూరుకు వచ్చి నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పమురుకు తీసుకోపోవాలని దాన్ని స్టార్ట్ చేస్తే 2019కే నీళ్లు మీ సాక్షిగా చెప్పండి, మీరు విలేకరులుగా ఉన్నారు, మన బాటూరుకు తెచ్చినామా లేదా, నెర్రబిల్లూరుకు నీళ్ళు వచ్చినాయా లేదా, విలేకరులుగా మీరు చెప్పండి. ఎవరన్నా సరే సాక్షి విలేకరులు ఉంటే సాక్షి విలేకరులు కూడా చెప్పు, నీళ్ళు మేము తెప్పించినామా లేదా. 2019లోనే మేము తెప్పిస్తే నువ్వు 19 నుండి 24 వరకు కళ్ళు మూసుకొని ఉండిపోయి 24లో ఎలక్షన్ తినేసి నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొచ్చేసి నీళ్ళు ట్యాంకర్లో తోలిపించేసి నువ్వు ఓపెన్ చేస్తేవి. జనాలకు తెలియలేదా? జనాలకి అంత మాత్రము ఇది లేదా? ఈ బుద్ధి నువ్వు కళ్ళు తీసి చూడి 7 నెలల నుండి ఈ బుద్ధి కూడా నీళ్ళు పోతూ ఉన్నాయి. వీకోటలో చెరువులు ఆల్మోస్ట్ 50% చెరువులు నింపేసినాం. కుప్పం నియోజకవర్గంలో నింపినాం, పలమనేరు కాశీలో నింపినాము. కళ్ళు కనబడుతూ ఉండదా నీకు? 24 గంటలు అదే రూట్లో పోతా వస్తూ ఉండవు, కాలువలో నీళ్ళు వస్తూ ఉండవు, తెల్లదా? ఇవి చూడి డెవలప్మెంట్ చేసినారా లేదనేసి. ప్రతి ఒక్క రైతుకి దాంట్లో ఏమన్నా పార్టీ భేదం పెట్టినామా, నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశం అని ప్రతి ఒక్కరికి నీళ్ళు సస్యశ్యామలుగా ఇస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మిగిలిన మండలంలో ఉండే కూడా ఇస్తారని ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామంలో చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఊరికి కూడా నీళ్ళు తెచ్చి ఆంధ్ర నీళ్ళు వదులుతాం నెక్స్ట్ సీజన్కి చెప్తా ఉన్నారు. వస్తాయి, చేస్తాం. దాని గురించి మాట్లాడు. నువ్వు డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను చేసినా నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఎందుకు నీ కళ్ళు కనపడలేదా? అంబేద్కర్ భవన్ ఈ పొద్దు 5 ఏళ్ళలో నువ్వు ఎందుకు చేయలేదు? శిలాపాలకు మేము కట్టి పిల్లర్లు వేసి హోల్డింగ్ లెవెల్ తీసుకోపోయినాం. బీసీ భవన్ ప్లాస్టింగ్ చేసి వదిలినాం. దానికి పెయింట్ కొట్టి పూర్తి చేయంటే దాన్ని ఫినిష్ చేయండొచ్చు. సాదీ మహల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇట్లా డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్ళలో ఎన్నో గుర్తు చేసినావా? నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా? నీకు గుర్తు రాలేదా? నువ్వెందుకు చేయాలి ఆ పూర్తి? అవి నీ సంపాదనేమో నువ్వే చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాలే. మాట్లాడేదానికి విధానం ఉండాలా. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేగా చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసివి. ఏం చేసినావు? మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టింది మీకంతా తెలుసు. అమరావతి మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ తెసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీనే మూసేసినారు. దాని గురించి ఎవరన్నా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి ఊసేలేదు. డిగ్రీ కాలేజీ అది నిలిచిపోయా. దాని గురించి ఎవరన్నా మాట్లాడినారా? ఇన్ని చేస్తూ ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా? అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తలకు మాకు తెలుసు. పిలిచి మందలిచ్చిన వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమవుతుంది. మీ కుమ్ములాటలు చూస్తూ ఉన్నాం రోజు పేపర్లో, ఒకరి మీద ఒకరు కుమ్ములాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పుకుండా చేయనాడు, ఈ నాయకుడు మాకు చెప్పు. మాదేమన్నా ఉంది అట్లా సంస్కృతి? పార్టీ ఆర్డర్ వేసిందంటే దానికి కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లీట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉన్నారు. మాకు అట్లా సంస్కృతి లేదు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే సిమెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో మా మండలంలో
ఈ ఈఏపీ రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయండి, అమర్నాథ్ రెడ్డి గారు శిలాఫలకాలు కలిగేది. మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్లు కటింగ్లు కూడా మాతో ఉన్నాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాఫలకాలు అయిన పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కల్వర్ట్లు కూడా అన్ని కల్వర్ట్లు కట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి అనేసి. దానికి నువ్వు బోర్డు పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం బోర్డు పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాఫలకం వేసి ఈరోజు ఓపెన్ చేస్తా ఉన్నాను పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉండాల. ఆయన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను ఛానల్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలా. చూసుకోమను. మేము పెట్టిన అన్ని రోడ్లు కూడా ఏవి చేయించినారో వాటికి మాత్రమే చూసుకోమను. మీకు ఇలా కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటా ఉన్నాం. అందు తెప్పించి ఇంకేమీ లేదు. దయచేసి మేము చెప్పేది ఏమరా ఉంటే నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా, ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ నేను ఎంపీపీగా కానీ ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగినాడు. ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నాయకుడితో కలిసినేవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి నువ్వు ఆ మండలం వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వే మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డి అని మాట్లాడే ఇట్లా వాళ్ళు కాదు. అట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ ఇచ్చిన చూడారా? దాని కింద ఎందరో మినిస్టర్లు ఉంటారు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్లు, వాళ్ళు ఇస్తారు ప్రెస్ మీట్లు. కానీ వాళ్ళే ఇచ్చేదైనా సంస్కృతి ఉందా? ఇదే పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు ఇయ్యాల. నువ్వే మాట్లాడని ఎందుకు చెప్తావు ఆ విషయం మళ్ళీ తిప్పి? అంటే నీకేం భయమా ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడనే? ఆయన ఎప్పటికి ఇచ్చేయాలి నీ మీద. ఆయన ఏమన్నా ఉంటే పైన పెద్దవాళ్ళ మీద ఇస్తాడు, కానీ ఇట్లా వాళ్ళ మీద ఇచ్చే అంత అవసరం ఆయనకి లేదు. ఇచ్చేయాలి ఆయనకి మేమే చాలు. అర్థమైనా? దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు. మీ పూర్వోత్తరాలు మొత్తం లోటు వదిలేస్తాం బజార్లోకి. కానీ ఒకటి ఏమన్నా అంటే రాజకీయమైన శాశ్వతం కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది తెలుసుకొనే మాట్లాడాలి. కానీ అనవసరమైన మాట్లాడితే మాత్రం మేము బజార్లో పడిపోతాము. మాకేం ఇది అలవాటే. మీకన్నా చండాలుగా ఉంటాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి నువ్వు క్యాంటీన్లు ఎత్తి పారేస్తేవి. అన్నా క్యాంటీన్లు పెట్టలేదా మళ్ళీ మేము? ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్ పేదోడు అన్నం తింటా ఉంటే దాన్ని కూడా తీసేస్తేవి. ఇస్తూ ఉండదా? ఏమి చెప్పు నువ్వు? ఇట్లా అవన్నీ వదిలేసి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఏం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు? సూపర్ 6 అంతా పూడ్చా అని చెప్తాడు. సూపర్ 6 ఈ పొద్దు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆకర్షిస్తూ ఉండేది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ చెప్పిన స్కీములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అమరావతి గురించి తెలుసుకోయా స్వామి. అమరావతి గురించి మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడలేను? నేను ప్రెస్ మీట్లో మా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా. మీరు గురించి అడిగింటే బాగుండే. అమరావతి గురించి ఏమన్నా ఇదేదో మావి గన్ అంట, దీని గురించి ఏమని అడిగింటే మా సోదరులకి అర్థమైందో. మావి గన్ అంటే ఏమని మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు. ఈ ఆంధ్ర గురించి మాకు వద్దునేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదే వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ నేను ఆడ రాయచోటి ఎంపీని, రాజంపేట ఎంపీ మనోళ్ళే కదా ఓటేసింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యూతులకు వెళ్ళిపోయినారు. ఇవన్నీ మాట్లాడుతూ పోతే పొద్దులా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. కాబట్టి చాలు. దయచేసి ఇట్లా సంస్కృతి మానేస్తే బాగుంటుంది. పెంచుకుంటా పోతే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఉన్నాయి. మాకు అవసరం లేదు మీ పర్సనల్లో. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ చెప్తాం. దయచేసి గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఏమన్నా చేయలేదంటే నువ్వు నిలబెట్టి అడుగు, చెప్పినావు చేయలేదనేసి. దానికి మేము సమాధానం ఇస్తాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ వీకోటకు సంబంధించిన డెవలప్మెంట్లో మేము ఇంకా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఏమి కావాలని కూడా చేస్తామన్నారు. ఆయన ఇంకా మనకు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉంది. అన్నీ కూడా పూర్తి చేస్తాం. దాంట్లో ఏవి డౌటే లేదు. కాబట్టి దయచేసి ఇంకా సిమెంట్ రోడ్లు ఎన్ని ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు బుద్ధి వచ్చే విధంగా ఇంకా 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ తెస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తూ ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ చేస్తూ ఉండాలనేసి నీకు భయం పుట్టించి
నువ్వు 2 రోజులు వీకోటాకు వచ్చే ముందరికే నువ్వు తగ్గదగ్గాలు ఆడేసి ప్రెస్ మీట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మేము 15 రోజులు తిరగాలి వీకోట మండలం. ఇప్పుడు తిరిగిండేది 4 రోజులే. ఈ ఎండల వల్ల నిలుపుతూ ఉన్నాము. ఇవన్నీ తిరిగేసి ఈ జనాల్లో స్పందన వస్తే నీకు ఎట్లా ఉంటుందో నీకు తెలిసిన, నైట్ నిద్ర వస్తుందో లేదో. దయచేసి ఇవన్నీ కూడా మానేయి. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా మా గురించి చెప్పు. ఎమ్మెల్యే అంత అడిగే అంత అర్హత నీకు లేదు అని కూడా మేము ఈ మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఈ మీడియా సోదరుల సమక్షంలోనే మేమేమన్నా తప్పు చెప్పింటే కూడా దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండా. మీరు ఆ గవర్నమెంట్లోనే ఉండ్రి, ఈ గవర్నమెంట్లోనే ఉండ్రి. మీకు అప్పుడు కూడా మేము రోడ్లు వేసినది మీకు తెలుసు, మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము, తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 88 నుండి కూడా 88, 83 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో డెవలప్మెంట్ విషయాలకు తీసుకొస్తే అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి అంటే తెలుగుదేశంతోనే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని వికల డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ విధంగా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ విధంగా తీసుకుంటే దాదాపు 27 స్కూళ్ళు ఉండే ఎలిమెంటరీ స్కూళ్ళు. ఈరోజు ఎడ్యుకేషన్లో 100 స్కూళ్ళు ఆల్రెడీ ఎలిమెంటరీ స్కూల్, యూపీ స్కూల్స్ అయితే మళ్ళీ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ ఒకటి పెడితే జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. జూనియర్ కాలేజ్ ఏమో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. డిగ్రీ కాలేజ్ భూములు ఇస్తే ఆ భూములు మీరు పట్టాలు ఇచ్చేదానికి ఎన్ఆర్ఈజెస్లో లెవలింగ్ చేసి పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి 1,80,00,000 రూపాయలు ఈరోజు కోర్టుకు పెట్టి, కోర్టు ద్వారా మేము అందరూ కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా 9 ఎకరాల 33 సెంట్లు జూనియర్ కాలేజీలో ఆల్రెడీ హాస్టల్స్ కట్టాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదోళ్ళు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంతా హాస్టల్లో పోయి తిరుపతిలో చేరాల్సింది వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా కూడా మనకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది బాగుపడతారనే ఉద్దేశంతో మనం జూనియర్ కాలేజీలో మనం పెడితే ఆ కాలేజీని కలెక్టర్ గారిని పిలుచుకొని పోయి కలెక్టర్ గారికి చెప్పి ఇంత అవసరమా భూమి, ఎంత అవసరమా, 2 ఎకరాలు ఇవ్వమని చెప్పి 2 ఎకరాలు భూమి శికారోళ్ళకి అని చెప్పి ఇంకొంచెం భూమి వీళ్ళకని చెప్పి లెక్కలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ భూమికి వచ్చి మళ్ళీ కలెక్టర్ గారు మేము ఇచ్చింది అంటే మీ వల్ల కాదయ్యా, మేము ఆల్రెడీ హైకోర్టులో ముందే పోయి ఆర్డర్ చేసినాము, హైకోర్టులోనే ముందు ఆర్డర్ తెచ్చుకున్నాం దానిపైన 9 ఎకరాల 33 సెంట్లు. కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ పోయిందే కంప్లీట్గా కోర్టుకు పోయి మళ్ళీ దానికి మరో స్టేజ్ తేవాల్సి పడింది. ఇప్పుడు నేను చెప్పడం ఒకటేమంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా చేసిండే ఉన్నాయంటే వాళ్ళు చేసింది ఒకటేమంటే మైనార్టీ కూడా స్కూలు తెచ్చాం. మైనార్టీస్కి స్కూల్ తెస్తే ఆ స్కూల్ కూడా ఈరోజు పరిస్థితి జరగలా. డిగ్రీ కాలేజీలో అందరూ చందాలు వేసుకుని, వీకోట మండలంలో సంబంధించిన కొంతమంది పెద్దలతో చందాలు వేసుకుని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి జీతాలు మన చేతి నుంచి జీతాలు ఇచ్చి నడిపిస్తే కనీసం దాన్ని కూడా 1 year 6 months చేసే కొద్దిగా మళ్ళీ గవర్నమెంట్ మారడం, గవర్నమెంట్ పార్టీతో వాళ్ళు నిలిపేయడం చేశారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇట్లా పోతే పలంనేరుకు 40 కిలోమీటర్లు పోవాలా, కుప్పం పోతే 40 కిలోమీటర్లు పోవాలా, హాస్టల్స్ లేవు, ఎడ్యుకేషన్లో మనం వీక్ అయ్యాము. ఈరోజు 88లో కంపేర్ చేస్తే ఒకే డాక్టర్ లేదు మన మండలంలో, ఒక డాక్టర్ కూడా లేదు. ఈరోజు దాదాపు 60-70 మంది డాక్టర్లు మన వీకోటకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ అయ్యి తెలుగుదేశం వల్ల. ఒకసారి ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక 2 ఇంజనీర్, మన కొత్తగట్లో ఒక ఇంజనీరు, రాంబాబు వాళ్ళ పెద్ద కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఒకటి, మా తమ్ముడు ముగ్గురు ఇంజనీర్లు. బట్ ఇది ఛాలెంజ్. ఆ రోజు పరిస్థితి తీసుకుంటే ఈరోజు ఇంజనీర్లు తీసుకుంటే యూఎస్లో, యూకేలో ఎక్కడ చూసినా ఇంజనీర్ పిల్లకాయలు మన వీకోట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది కాలేజీలు చేర్పించడం, వాళ్ళు డెవలప్మెంట్ కావడం, బెంగళూరు, కర్ణాటకలో చేర్చుకుని రకరకాల బిల్డింగ్ ఈరోజు సంపాదించిపోతే ఈరోజు ఈ బిల్డింగ్లు లేసాయంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే కారణం వచ్చి విద్య కదా. అటువంటి విద్యకి మోసం చేసిన వాళ్ళు మీరు. ఇది నెంబర్ 1. రెండవది, గత ప్రభుత్వంలో ఒకసారి తీసుకుంటే మీరు యాడుండే చెరువులు, వంకలు, వాగులు ఊరికి పేరుకి చెప్పి మొత్తం కూడా కంప్లీట్గా హౌసింగ్ బోర్డులు వేసుకుని మొత్తం హవాలాగా నడిపించేశారు. అవన్నీ కూడా సార్ ఆలోచించుకొని మనం ఏం చేసినాము, వాళ్ళు ఏం చేసినారు బ్యారేజ్ చేసుకుని చేస్తే బాగుండేది. రెండవది, లోకల్ వీకోట మండలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయితే ఏదో చేసేస్తాడు, వీకోటని ఏదో బాగా జరిగిపోతుంది, ఏదో శాశ్వతమైన పేరు ఉండేమారు చేస్తాడంటే ఏం చేస్తామని ఈరోజు చెప్పడానికైనా మనకు ఉందాయా? ఏదో మేము కొట్టింటిమి హై స్కూల్ పెడితే దాదాపు 27 హై స్కూల్ పెడితే 27 హై స్కూల్ గోడలు చెక్కేసి దానికి ప్లాస్టింగ్ చేశారు. ఈనాడు నేడు పెయింట్ పూసారు. నేను కూడా ఇది పాతిల్లు పెయింట్ పూసా, ఏమన్నా ఇల్లు కొత్త కట్టినావా అని అడుగుతారు ఎవరైనా. అట్లా అయిపోయింది. కానీ ఒరిజినల్గా అయినా జరిగిందా? జరగలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు సూపర్ సక్సెస్ చేశారా అని అడిగారు. మా బ్రదర్ చెప్పాడు, టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అదేవిధంగా తీసుకుంటే అగ్రికల్చర్గా తీసుకుంటే వ్యవసాయ కుటుంబంలో తీసుకుంటే మనకు వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు వీకోటలో ఆ టమాటా రేట్లు కానీ మామిడికాయ రేట్లు కానీ పడిపోతే యానాడన్నా
జగన్ ప్రభుత్వంలో ఏ నాడన్నా ఒక రూపాయి గ్రాంట్ ఇచ్చిన పాపాన పోయిందా? ఏమీలే. గతంలో కూడా మేమే ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్లో టమాటాకి ఇచ్చాం. మొన్న 4,000 రూపాయలు టన్నుకు 4,000 రూపాయలు బ్యాక్ డబ్బులు సబ్సిడీ ఇచ్చాం. మామిడికాయలకి ఇచ్చాం. అదేవిధంగా మొన్న టమాటాకి పడిపోతే కూడా మార్కెట్లో చైర్మన్ గారు ఉండి కంప్లీట్ చేశారు. మేము కష్టపడి, నేను చైర్మన్గా ఉన్నప్పుడు 33 ఎకరాలు మంత్రిగా అమర్నాథ్ ఉన్న చేసుకుని నేల పెడితే ఈ రోజు వరకు కూడా దానిపైన ఆ రోజు వరకు వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం మూలనే కోల్డ్ స్టోరేజ్ చేసి పారేశారు. మరి లేదు ఆ రోజు వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఇవాళకి ఎప్పుడో మేము వస్తానే మాకు కట్ అయిపోయినాం. కనీసం సర్వే నెంబర్ కూడా ఇప్పించుకునే వాళ్ళు జాత కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము 5 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ వీకోట్లో కట్టి రైతులకు బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్లో ఇది పెట్టుకోవచ్చు, టమాటా పెట్టుకోవచ్చు, ఆపిల్ పెట్టుకోవచ్చు, రకరకాల పంటలు వచ్చిన దానిపైన కోల్డ్ స్టోరేజ్ పెడితే మంచి రేట్ వస్తుంది మార్కెట్ యార్డ్ ద్వారా అని చెప్పి కష్టపడి 5 కోట్లు శాంక్షన్ చేసి వస్తే ఫౌండేషన్ వేసి దాన్ని నిలిపేశారు. మీకు నిలబడమే తెలిసే కానీ అభివృద్ధి విషయంలో మీరు ఛాలెంజ్కి తీసుకుని ఏదైనా చేయగలిగినారా? మళ్ళీ రెండవది, ఎమ్మెల్యేలు ఎంపీలే ఫోన్లో మా మైకుల్లో మాట్లాడాలంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజా నాయకులు లేకుండా కింద ఉండే స్థాయికులు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఇతరులు నా ప్రజలు లేకుండా ఎవడైనా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా? అయ్యేది ఏడైనా ఉందా? ఆ మాటలు దయచేసి చెనికి తీసుకోవాలి. కారణం ఏమంటే ప్రజల్ని హింసపరిచినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ చెప్పే లీడర్స్ కూడా వాళ్ళని అవమానపరిచినట్లయితే వాళ్ళ వెనకాల ఉండే ప్రజలు కూడా అవమానపరిచినట్లే. ఈరోజు నాయకుడు ఎంపీపీనో జెడ్పీటీసీగా కేడర్లో ఉండో ఒకడు చేసినప్పుడు వాడు చెప్పి ఇదైనప్పుడు వాళ్ళు అవమానపరిచినట్లు అవుతుంది కదా. కాబట్టి అవన్నీ కూడా యోచన చేసి మాట్లాడినప్పుడు బేరేజ్ చేసుకుని ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ లేకుండా లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఏదంటే అది నోటికి వచ్చినట్లు మాట్లాడే మంచి పద్ధతి కాదు. కలెక్టర్ పేరు లేదని అడిగినాడు. అఫీషియల్ పేరు లేదు అని బోర్డు అడిగాడు. చట్టంలో లేదు విషయాలు చెప్పారు. ఏమంటే ఈ రోడ్లు ప్రారంభోత్సవాల్లో మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం వేసేటప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆ లోకల్లో ఉండే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానికంగా సర్పంచ్ ఉంటే స్థానిక ఊళ్ళో అది ఎక్స్ సర్పంచ్ అయినా కూడా వేయచ్చు, ఎక్స్ ఎమ్మెల్యే ఇది కూడా వేయచ్చు. జీవో ప్రకారం వేసుకుంటారు. అది కూడా వాళ్ళు ఒపీనియన్ పైన. అఫీషియల్స్ కాదు. కలెక్టర్ పేరు అయితే కలెక్టర్ పేరు మీరు కలెక్టర్ చెప్తారు. కలెక్టర్కి అప్ప వసూలు చేసే కలెక్టర్ ఉంటాడు. కానీ కలెక్టర్ పేర్లు యాడ్ అయ్యారు. ఆ కలెక్టర్ పేరు వేసేదంటే ఏదో కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా కష్టపడి పనిచేస్తే దానిపైన ఏదో తృప్తిపడి నాయకులు వేస్తారని వాళ్ళు పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎవరికి ఉంటుంది? పొలిటికల్ లీడర్స్కి ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని ఆలోచించకుండా కలెక్టర్ పేరు వేయలేదంటే ఈయన కలెక్టర్కి ఏమన్నా సపోర్టరా ఎట్లా లెక్క. రెండో విషయము, ప్రతి చోట మీరు వేసిన రాడని మీ వాళ్ళు చూసిరో నువ్వు చూసిరో లేదు, మీరు చూసిరో చూడలేదు నాకు తెలియదు. కానీ మంజూరు ఏమైంది? మంజూరు చేసినాము అనింది. ఎవరు మంజూరు చేసినట్టుంది? మంత్రి గారు అప్పుడు మంజూరు చేశారని రాశారు. ఆ రోడ్డు దాన్ని చూడకుండా ఏదో మేము ఓపెన్ చేసి మా పేర్లు వచ్చేసిన వాళ్ళు వచ్చి లోకల్ లీడర్ పేర్లు వేసేస్తారని చెప్పి కడుపు ఉపశమనం అయిపోయి మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా వీకోట మండలం అభివృద్ధి చేసేదానికి చేయాల. మీరు ఇంకా చెప్పాలంటే మీ గవర్నమెంట్లో ఇంకా చాలా కష్టం పెట్టేశారు. వీకోట మండలం ఇప్పుడే పోయిందిరా నాయన భగవంతురా అని మేము ఏడుస్తూ ఉంటే ఆ రోడ్ని కర్ణాటకకు తిప్పారు. బైపాస్ రోడ్ని 6 బ్రాందీ షాపులో కర్ణాటకకు పోయా, 6 బ్రాందీ షాపులు కర్ణాటకకు పోయా, 4 డీజిల్ 5 డీజిల్ బంకులు కర్ణాటకకు పోయా. నేను కర్ణాటక బంకులో డీజిల్ పట్టుని వస్తే 15 మందికి మనోళ్ళు పట్టుకొని దాదాపు 1,17,000 రూపాయలు చేశారు పెనాల్టీ. నేను మొత్తుకుంటా ఉంటే నైనా వద్దంటారా నేను మీ విలేకరులు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి కొంతమంది అయ్యారు, కొంతమంది కాల 1,17,000 రూపాయలు వేస్తారు. ఈడ విశ్వనాథ్ గుండె వేస్తారు. ఏమి డీజిల్ ట్యాంకులు పట్టుకొని మన బార్డర్ దాటింది ఒకటే. అట్లా దాదాపు 12 మంది పట్టుకున్నారు. ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు వేశారు పెనాల్టీస్. అది అవసరమా? ఇప్పుడు మన దగ్గర లేదు కదా పరిస్థితి. అదే మరి అన్ని కర్ణాటక పోతే బైపాస్ రోడ్ ఈ పక్క తిరిగి మేము దాన్ని కోర్టు తిరుక్కొని ఇప్పుడు మొత్తంగా మంత్రి గారు ఆధ్వర్యం మన అమరన్న గారు ఆధ్వర్యంలో సీఎం గారు చెప్పిన దానికి ఇప్పుడు మొత్తం రీసర్వే అవుతా ఉంది. ఆ సర్వే పక్క మేము 2 పక్కలు అడుగుతున్నాం. మీరైనా ఒక పక్క అడిగి పార్సాలిటీస్ మేము అట్లే పాతది ఉన్నాయి కొత్తది ఉన్నాయి 2 కూడా పెడతాం. ఇంకోటి అభివృద్ధి అవుతుంది. ఏమన్నా అభివృద్ధికి ఆటంకాలు చేయడము గత శాసనసభ్యులు వాళ్ళకు కూడా అది పద్ధతి కాదు. మాజీ శాసనసభ్యులకు ఆయన కూడా దాని అందరూ కూడా ఆలోచించుకొని పోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ వీకోట మండలం ఇంకో మాట, అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు అంటే ఆయన చూడలేదమ్మా, ఆయన బెంగళూరులో ఉండిపోయింటాడమ్మా నాకు తెలియదు. కానీ రెండవది వచ్చి ప్రతి వారానికి ఒకసారి వస్తాడు. వీళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము ఏడో పనులు ఉంటే ఇంకేం పనులేదా ఫోన్ చేయండి అమరన్న వస్తాడు, వెంటనే పరిగెత్తాలి ఆ ఊరికి పోవాలా. ఈరోజు పెళ్ళిళ్ళు ఉంటే మా ఊరు పెట్టుకుంటాడు, ఆ ఊరికి పోతాడు, మళ్ళీ పెళ్ళిళ్ళకి వస్తాడు.
సావులకు వస్తున్నాడు, అన్నింటికి పోతున్నాడు, మంచి కార్యాలు శుభకార్యాలు అన్ని కార్యాలకు తిరుగుతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఒక పంచాయతీ చూస్తున్నాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. ఓట్లేసిన ప్రజలకి లేని నొప్పి నీకేమొచ్చింది? కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజల దగ్గర అయ్యి ప్రజలతో పనిచేయండి, అన్ని పార్టీలు బాగుంటుంది. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి విశాఖపట్నం ఓకే అంటే విశాఖపట్నం ఇప్పుడు శాంక్షన్ చేసిన వచ్చి అవుతుందా? ఈ విజయవాడ అమరావతికి పోయేదానికి ఇబ్బంది ఉంది. మీరు కొట్టింది తెలుదా, కేసులు పెట్టింది తెలుదా అందరికి జనాలకు తెలుసు కదా. అది ఖండించింటే అదేమి ఏం గన్నది మావి గన్ అనేది నేను నెట్లో కూడా చూసా. మావి గన్ అనేది మందు ఉంది, తాగే మందు మిరాంది యూఎస్లో ఉంది. మావి గన్ ఉంది. ఎప్పుడో వీళ్ళు మందు కొట్టినారో తల అది వచ్చేసినట్టు జగన్ సడన్గా మావి గన్ వచ్చి ఆ మందు చూసేసి మావి గన్ అని పేరు పెట్టాడు. మావి గన్ అనే మందు అమెరికాలో ఉంది, యుఎస్లో ఉంది. మావి గన్ అనేది బ్రాంది, కాస్ట్లీ బ్రాంది. వీళ్ళు నాయకులు కాస్ట్లీ బ్రాందేగా తాగేది. అది సడన్గా గుర్తొచ్చింది ఇలా మర్చినాడు మావి గన్ పెట్టరా అని. దానికి ఒత్తోసి పలుకుతారంటే మీరు ఏం లీడర్లు అయ్యా? మీరు ఏం మాట్లాడుతుంటారు? ఎందుకు మాట్లాడుతుంటారు? ఒక ఆలోచించే విధానం వద్దా? అది పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా కూటమి ప్రభుత్వము, అటు బీజేపీ కానీ ఇట్లా జనసేన కానీ అందరూ కలిసి స్టేట్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అది ఓరవలేక మీ నాయకులు మాట్లాడే చేతకాక మీకు పిలిచిందంతా పోలీసులు అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడమే జాస్తి తెలిసింది. ప్రభుత్వం జనరల్గా వచ్చే పనులు ఉంటాయి, ఆ పనులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందు వెనుక యోచన చేసుకుని అభివృద్ధి విషయాలు ఏ ఊరికి పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది అది ఒక స్కూల్ బిల్డింగో ఒక వాటర్ ట్యాంకో లేదంటే ఇంకా అందరూ ఆ సిమెంట్ రోడ్ అయ్యేది ఒకటి ఉంటుంది. మీకు అంత పేరు లేదు అంటే మేము వదిలేస్తాము. మన ఎలక్షన్లో మొన్న చిన్న పొరపాటు జరిగితే మా నాయకుడు చెప్పిన పొరపాటు వల్ల ఇప్పుడు ఎరికైపోయింది. తెలివిగా ఏదో మీరు మాట్లాడుతుంటే మేము కూడా సరే ఇలా ప్రోటోకాల్ ప్రకారం ఏదో రకంగా పోవాలని చెప్పి మాకు కూడా ఇంటి జ్ఞానం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో పోయినాం. కాబట్టి మీ పరిస్థితులు ఇవి. దయచేసి ఇవన్నీ కూడా మీ విలేకరులు, లోకల్ విలేకరులు మీకు అన్నీ తెలుసు. మీరు మేము తప్పు చేసినా ఖండించాల్సిందే, వాళ్ళు తప్పు చేసినా ఖండించాల్సిందే. అదే సమయంలో మీరు దాన్ని ఏ విధంగా ప్రజలు తీసుకొని పోవాలనే పద్ధతిలో తీసుకోకపోతే ఏం చెప్పినా చేసేది కాదు. ఒక పద్ధతిగా చేయాల్సిన పద్ధతి ఉందని చెప్పి మీ విలేకరులు కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి వైపు మేము చేసే పొరపాట్లు మీరు ఎత్తి చూపించండి, మేము 100% ఓకే. అంతేగాని అట్లని చెప్పేసింది ఏదో వాళ్ళు చెప్పిందంతా రాసేసి తప్పుగా రాసినా మేము చెప్పింది రాసినా అది బెకార్ అవుతుంది. కాబట్టి అందరికీ నమస్కారం. చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా విలేకరులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడే మన అన్నగారు చెప్పినట్ల నిన్న ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా కొన్ని మన వీకోట మండలం గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడారు. అన్నగారు కూడా వివరంగా చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు మీకు కూడా మేము చెప్పాలనుకున్నాము. మాట్లాడితే ఆయన మాకు ఎమ్మెల్యే గారే మాట్లాడాలా, మీరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించకూడదు అని చెప్పారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వీకోట గేమ్ డెవలప్ చేస్తా ఉన్నాం. వీకోటకి అభివృద్ధి ఎంత అభివృద్ధి వచ్చిన 2 ఏళ్ళలో ఈ 2 నెలల్లో మేము ఎంత అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలో కూడా మీరు విచారించారు. మీరు లీడర్లు ఉంటారు, మీ వాళ్ళు కూడా మీరు కూడా మాట్లాడచ్చు. అదేవిధంగా పెన్షన్ గురించి చెప్పారు. ముఖ్యంగా పెన్షన్ ఇప్పటికి కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదండి. ఒకటి ఉదాహరణ, మీరు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇస్తారు. ఆ 1000 రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక్క నెలకే ఈ 2 నెలలు, గతం 2 నెలలది ఈ నెలది 3000 రూపాయలు కలిసి పెన్షన్ ఇచ్చారు. అది గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా సూపర్ 6 ప్రతి ఊర్లో కూడా పోయి తెలుసుకోండి ఏమి ఇస్తూ ఉన్నారనేది డెవలప్మెంట్ గురించి. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా పేదవారికి కూడా కావాల్సిన అవసరము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు 22 నెలలుగా మా గ్రామాల్లోకి రాకుండా ఈ పది ఏమి వచ్చేసి నేను అడిగితే వాయిన్ ఇష్టం, అది మా ఎమ్మెల్యే గారి ఇష్టము. మేము ఎప్పుడైనా వస్తాం. నువ్వెవరు దాన్ని అడిగేకి? నీకేమైనా సమస్య ఉంటే నువ్వు అడుగు. నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తేవి, ఏం చేయలేదు, నువ్వేం దాన్ని అడిగేది? మా ఇష్టం అది. మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల కోసం వస్తాడు. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరి సమస్య కోసం వచ్చి ప్రతి ఒక్కరిది కూడా ఏం మీ సమస్య బ్రహ్మరథం పెట్టి ప్రతి ఒక్కరికి మాకు ఈ సమస్యనా అంటే అప్పటికప్పుడే అధికారులందరూ కూడా ఉండి వాళ్ళకి అన్నీ కూడా ఆర్డర్లు ఇచ్చి అప్పటికప్పుడే చేయమని చెప్పారు ప్రతి ఒక్క విషయంలో కూడా. అదేవిధంగా ఏ విషయం ఎత్తుకున్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ 2 ఏళ్లలో కూడా ప్రతి ఒక్కటి అడిగింది మా మండలానికి ఎన్ని కావాలో అన్ని ఇచ్చారు. అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలా. మీ ఇష్టంగా మీరు మాట్లాడతారు. మీరు ఒకటి మాట్లాడేస్తారు, పక్కలో ఉండేది మీరేం మాట్లాడితే మీరు ఎవరి దగ్గర మాట్లాడించారు. మీకు ఒకటి ఉదాహరణ ఇస్తాం. మీ పార్టీ వాళ్ళకి మీ పక్కలో కూడా ఉండారు నాయకులు. మా నాయకులకు మాట్లాడలేదని చెప్పమని మీ నాయకుల్ని, మీ కాల్ డేటా తీసుకోండి మీ నాయకుల దగ్గర. మా నాయకుల దగ్గర ఫోన్ చేసి అన్నా ఇది ఇట్లా అది ఎట్లా అని అడగలేదేమో చెప్పమనండి మీ నాయకుల్ని.
అది ఒకటి నువ్వు కరెక్ట్ చేసుకో. నీ పార్టీలో మీ పార్టీ నాయకులు మా నాయకులకు ఫోన్ చేసి అన్న ఆ పన్నిట్లనా ఈ పన్నిట్లనా అని చేసినారు లేదు, మేము చెప్పకుండా పోతే మీ కాల్ డేటా తీసుకొని చూసుకో. ఫస్ట్ నువ్వు వాడు కరెక్ట్ చేసుకో, మీ పార్టీ వాళ్ళు నువ్వు కరెక్ట్ చేసుకో. మళ్ళీ మిగతా వాళ్ళు మాట్లాడండి ఏ విషయమైనా కానీ. ఫోటోకాల్ గురించి చెప్పారు ఇంచేపు, మన ఎడగూరు చెప్పారు సార్ అన్నోళ్ళు కూడా. ఎడగూరులో మేము ఓపెన్ చేసిందా, కాంట్రాక్టర్ బోర్డు వేసింది. ఆ రోడ్డు వేసిన ఆయన కాంట్రాక్టర్ పలానా సంవత్సరంలో శాంక్షన్ చేసింది, పలానా మాజీ మంత్రి గారు చేసినారని వేసినారు. కానీ మేమేమి ఓపెన్ చేయలేదే, ఎవరు మధ్యరాల్లో కూడా మేము ఓపెన్ చేయలేదే. మీ శిలాపలకం ముందు మేమేం దానేం మాట్లాడలా. ఎవరు కానీ మాట్లాడితే శిలాపలకం పగలగొట్టేసినట్టే. మీ సంస్కృతం పగలగొట్టలేదు, ఫస్ట్ మీరే స్టార్ట్ చేసింది పగలగొట్టేది. ఇవన్నీ కూడా మేము చెప్తా పోతా అంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏది కానీ మేము ప్రజల కోసమే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తారు. మీరు మాట్లాడాల్సినంత అవసరం లేదు. మీకు ఈ 2 రోజులకే మేము 4 రోజులు మేము తిరిగి ఈరోజు ఈ ఎండల వల్ల కొన్ని రోజులు నిలుపుతూ ఉన్నాము. అది అయిపోయినా కూడా ప్రతి గ్రామాలకు కూడా తిరిగి మేము అభివృద్ధి చేస్తాము. మా ప్రజలకు కావాల్సింది మేము చేసుకుంటాము. ముఖ్యంగా భూ కబ్జా అని చెప్పి కొన్ని మాట్లాడారు వీడియోలో. భూ కబ్జా ఎవరు చేసింది? గత ప్రభుత్వం చేసిన దానికి మిమ్మల్ని ఇండ్లకు పంపించిండేది మీరు ఎమ్మెల్యేని. మళ్ళా క్రషర్ మీకు తెలిసింది అందరికీ. జెల్లీ ఫ్యాక్టరీ ఎవరు దౌర్జన్యం చేసి పెరుక్కుంటారు? ఎక్స్ఎమ్మెల్యే పెరుక్కోలేదా? పాపం పాపం పేదోడు పెట్టుకుంటే దౌర్జన్యం చేసి నీ బామర్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకుంటేవయ్యా. మేమేం ఆ మాదిరి చేయలేదా? మా ఎమ్మెల్యే ఆడ ఎవరిదేం దౌర్జన్యం చేసి పెరకలేదే. నీదెత్తుకొని నీ లేవుట్లో పోయి చూడు గంగమ్మ వంకలో నువ్వు ఏడరా ఉంది వంక కొలి, నువ్వు లేవిట్టేహిండావు. నువ్వు కొలి ఏటకు వస్తే వదిలే దాన్ని చూడంటే మీది మీ ఏమో మాదంతా మీది చిట్టా ఉంది అండి. ఏం చిట్టా ఉందో చూడి. తప్పుడు కేసులు మీకు తెలిసిందే. గతంలో మా మీద అందరినీ తప్పుడు కేసులు దగ్గర 25 కేసులు పెట్టినారు 150 మంది మీద. మేము వీకోట్లో ఉంటే మీదే 8 మనిషి మేము ఉండాం. 8 మనిషి వీకోట్లో ఉంటే నువ్వు పుంగనూరులో పెట్టినట్లు మీ శ్రమసూతమయ్యా. అదే మీకు వచ్చిండే లక్షణాలు అవి. మేము ఇప్పుడు 2 ఏళ్ళైంది ఎవరి మీద తప్పుడు కేసు పెట్టినామేమో చూడు. మనం 25 మంది మేము 25 మంది ఇది 150 మంది మీద పెట్టినారు 25 కేసులు. ఇవన్నీ మేమేమన్నా చేస్తామా? మీకు తెలీదా? వీకోట్ల ఆపద్దు గలాట్ జరిగినాడు. మీ సోదరులు అందరూ ఉండారు, మీడియా సోదరులు కూడా. అనంతపురంలోనే మేము ఉండాం. నువ్వు ఆ రోజు పోయి 8 మనిషి మీద కేసు పెట్టి పుంగనూరు కేసు ఎత్తుకొని పోయి పెడితే 2 నెలలు మేము బయట ఉంటాం. మేము ఇప్పుడు చేయాలంటే 5 నిమిషాలు. మాకు అది నేర్పించలే మా నాయకులు ఎవరు కానీ, ఆ సంస్కృతి నేర్పించలా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా కూడా మీరు కూడా అడగల. సప్పుడు కేసులు పెట్టినారు కదనా, మీ కోట్లోనే ఉంటారు కదనా, 9-8 మర్చిపోయిన పెట్టిన ఒక మాట అడగకూడదా సోదరా? మీరందరూ కూడా మేమేమైనా చేసి ఉంటే సోదరా అది సోదరా ఆ మాదిరి ఉంటుంది. ఎవరు వాళ్ళ ఎవరు చెప్పు సోదరా? ఇవన్నీ కూడా మేమంతా కూడా అలా ఏ రోజు కానీ రాజకీయం ఆపద వరకే ఎలక్షన్ వరకే చేస్తాం, మళ్ళీ రాజకీయం చేయలేదు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా మేము ఇప్పుడు సహాయం చేసినాం. పేదోళ్ళకి ఉండేవాళ్ళకి కాదు, వాళ్ళ అర్హులైన వాళ్ళకి. వాళ్ళకి ఏం కావాలని ఏమైనా ఇబ్బంది వస్తే అర్హులకి అందరికీ చేసినాం. మీ మాదిరి ఖర్చు కట్టే రాజకీయాలు చేయలేదు. వాంటెడ్గా మా మీద కూడా ఏదన్నా ఉంటే మా తమ్ముడిని అడిగినాడు. ఎవరిని? సురేష్ డాక్టర్ని. ఇదే ఎక్స్ఎమ్మెల్యే. అన్న నీకు అన్నకేమైనా ప్రభులు ఉంటే నేను చేస్తానా, ఏదైనా కేసులు పెట్టాలని పెట్టిస్తానని నా తమ్ముడిని అడిగినాడు. మీ సంస్కృతం అదేయా. మాది ఎప్పుడు మాది చేయలేదు. అన్నదమ్ముళ్ళు ఉంటే కూడా మాకొద్దు, వాళ్ళు ఏదో ఉండి వాళ్ళు పడీలు వేస్తారని మేము కడగా వచ్చిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. రాజకీయం అనేది ఈ పొద్దు ఉంటుంది, రేపు పోతుంది. మేము కూడా రాజకీయ కుటుంబం ఆపద నుంచి ఇంకో మాట చెప్తారు. అన్న ఒక మాట అడిగినాడు, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటారని. మా తండ్రి మా పెద్దనాయన ఎక్స్ఎమ్మెల్యే. మేము చెప్పుకుంటాము, నీకు లేదు, నువ్వు చెప్పుకునేలే. నువ్వు దాన్ని అడగాల్సిన అవసరమా నీకు? నువ్వేముంటే చెప్పుకో. నువ్వు మా తండ్రి, అవును మా తండ్రి మా ఎక్స్ఎమ్మెల్యే, మా పెద్దనాయన ఇంకో ఆయన సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్ అని మేము చెప్పుకుంటాం. మా హరకత్ ఉంది మాకి. నువ్వెవరు దాన్ని వద్దనేకి? ఇవన్నీ ఉండే. ఇవంతా మాట్లాడేది పద్ధతి కాదు. మాట్లాడేది విధానంతో మాట్లాడితే మేము కూడా ఉంటాం. డెవలప్మెంట్కి రాచా అన్న చెప్పినట్ల డిగ్రీ కాలేజ్ ఒక సంవత్సరం ఆ సంవత్సరం జరిగినాక అది కూడా ఏమరా అంటే ఉదాహరణ చెప్తాను. మీ పార్టీ వాళ్ళతో డిగ్రీ కాలేజీలు ఉన్నాయనే నువ్వు డిగ్రీ కాలేజీని మూపించిండేదే. మేము చెప్తా ఉన్నాం, మీ పార్టీ వాళ్ళతో డిగ్రీ కాలేజ్ ఉంది అందరిది. అందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మూపించింది మీరే వాంటెడ్ కానీ మేము చెప్తాం. ఈరోజు 10 ఎకరాలు మేము డిగ్రీ కాలేజీ చేసి పెట్టినాం. మీరు 1 సెంటు ఏడనా అంబేద్కర్ భవన్ జాగా కోట్లు, ఇది మసీదు, ఇది
షాదీ మహల్ కోట్ల విలువతో జాగా, బీసీ కాలనీ కోట్లతో విలువ జాగా మేమేం కబ్జాలు చేయలేదే. వాళ్ళ కోసం కడగాలేసి పిల్లర్లు చేసి పెట్టినాం. అదే మేము ఏమన్నా కొట్టుకుంటే మీరు పెట్టుకోండి అని భాగాలు పెట్టుకోలేదా మేమేమే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింటే ఈ పొద్దు నువ్వు మాట్లాడే అర్హత ఉంది. ఆ పొద్దు నువ్వు ఎమ్మెల్యేగా మీకు అందరినీ ఉండాలి, మీ ప్రభుత్వమే ఉండే, ఎందుకు దాన్ని కంప్లీట్ చేయకూడదు? స్టేడియం, మినీ స్టేడియం పిల్లల కోసము ఆడ గవర్నమెంట్ ఏ డెవలప్ చేసినా తెలుగుదేశమే చేసింది. ఈ పొద్దు మనకొట్టి ఇంటర్ కాలేజ్ ఆ 11 ఎకరాలు అన్నోళ్ళు ఆ పొద్దు ఎంపీపీగా ఉండి సీనన్న జడ్పీటీసీగా ఉండి వాళ్ళు కాపాడి ఈ పొద్దు పెట్టినాం. ఇట్లా ఏదన్నా ఒకటి చేసింటే మీ ప్రభుత్వం మీరు చైర్మన్ ఉండారు, మీ ఎమ్మెల్యే మీరే ఉండారు. ఎండిఓ ఆఫీస్ ఎన్ని ఎకరాలు మేము పెట్టిండేది. ఇట్లా ఏమైనా ఒకటి చేసింటే చెప్పండి మీరు. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో మేము ఎప్పుడు కానీ వీకోట మండలానికి ఒక తెలుగుదేశం పార్టీనే అభివృద్ధి చేసిండేది. అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సంక్షేమ పథకాలు నీకు తెలియకపోతే ఊర్లో పోయి అడుగు చెప్తారు ఎవరికి ఇచ్చినారేమి. ఇదే ఊర్లో కూడా ఇదే అన్న ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు వైసీపీ నుంచి మాకు టీడీపీలోకి ఎందుకు వచ్చారంటే మీది నచ్చలేకుండానే మా పార్టీకి వచ్చింది. వాళ్ళు 25 కుటుంబాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేమేమి రాజకీయం చేయలేం కాదు. నువ్వు మాట్లాడినాకే మేము అందరూ కూడా మాట్లాడేది. ఏ రోజు కానీ ప్రెస్ మీట్ మాట్లాడి మీ వైసీపీ వాళ్ళు ఇట్లా మేమేమి చెప్పలా, నువ్వు మాట్లాడిన దానికే మేము ఈ పొద్దు అందరూ కూడా ప్రెస్ మీట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా రాజకీయంగా కాదు, ఆయనకి ఇచ్చిన దానికి మేము కౌంటర్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు అందరికీ నమస్కారం. సమావేశానికి వీచేసినటువంటి కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశము మరియు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారాలు. ముఖ్యంగా అందరూ అన్నలో చెప్పారు కొన్ని విషయాల మీద. ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం పైన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులపైన కొంతమంది చెప్పడం జరిగింది. ప్రత్యేకించి గత 10-15 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. మన మండలం అయితే పక్కన ఉన్నటువంటి అసెంబ్లీకి, కుప్పం అసెంబ్లీకి పక్కన ఉన్నటువంటి మండలం మంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీకోట మండలం సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉంటారు. మీడియా సోదరులు కూడా ఈ వీకోట మండలం సంబంధించిన వాళ్ళే ఉంటారు. కొంతమంది మన అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటాము. కానీ అభివృద్ధి పరంగా లెక్కేసి చూసామంటే మన పక్కనటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీ అయితే చిన్న గ్రామానికి చిన్న 2-3 ఉన్న విలేజ్లకు కూడాను, 2-3 ఉన్న ఇండ్లకు కూడాను సీసీ రోడ్లు వేయడము, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు చాలా బాగుండేటువంటిది. మేము అప్పుడు అనుకునే వాళ్ళం ఈ మన మండలాన్ని కూడా తీసుకెళ్ళి కుప్పం కాన్స్టిట్యున్సీలో పెట్టేసింటే బాగుండేది కదా అనుకునే ఆలోచనతో చాలాసార్లు ఆలోచించే వాళ్ళం, వచ్చేసింది బాధపడేవాళ్ళం. ఈరోజు అలా కాకుండా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక శ్రద్ధతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దూరదృష్టితో ప్రతి ఒక గ్రామానికి కూడా, ఒక దేశమే కాకుండా, రాష్ట్రమే కాకుండా, జిల్లానే కాకుండా, అసెంబ్లీ కాకుండా, మండలంలో ఉన్నటువంటి మారుమూలటువంటి ఇక్కడ నాయకనేరి గ్రామంలో కూడా ప్రత్యేకించి మట్టి రోడ్లు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లకు కూడా ఈరోజు మట్టి రోడ్లు చేస్తూ, వాటిపైన సిమెంట్ రోడ్లు వేస్తూ, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, జల్ జీవన్ మిషన్ పైన ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ నీళ్ళు కుళాయి పెట్టడం కావచ్చు, ఆవాస్ యోజన కింద ఇండ్లు కావచ్చు. గత ప్రభుత్వాల్లో ముందు అయితే ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ కార్యకర్తలకు, నాయకులకి ఇచ్చేవంటూ పరిస్థితిలో ఉండేది. ఈరోజు పక్కా ఇండ్లు ఇచ్చిన ఇండ్లు కూడా అమ్మేసింటే కూడా మళ్ళీ ఇల్లు లేదన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క మనిషికి ఇల్లు లేదని కూడా తప్పకుండా ఇమీడియట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని మీకు ఇల్లు లేదని చెప్పేసి ఇల్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పొలంలో ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. వచ్చేసిందను గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, అలాగే ఇప్పటిదాకా అన్నగారు చెప్పారు సూపర్ 6 పరంగా సూపర్ 6 అనేది వచ్చేసిందో అన్నీ కూడా విజయవంతం చేయడం జరిగిందన్నారు. వాస్తవానికి చెప్తున్నాం, మేము ఈ ఎలక్షన్కి ముందైతే మేము సూపర్ 6 అనే పాంప్లెట్ తీసుకెళ్తుంటే మేమే ఆలోచించేవాళ్ళం మనం చేయగలుగుతామా అని ఆలోచించే పరిస్థితిలో మా ఇంట్లోనే ఉన్నటువంటి ఆలోచన అది. ఈరోజైతే సూపర్ 6 అనేది అన్నగారు అప్పుడే చెప్పారు. తల్లికి వందనం అనే ఒక పథకాన్ని వచ్చేసిందో ఇంట్లో ఒక మనిషికి చేయడమే కష్టంగా ఉంటే ఎంతమంది ఇస్తామని చెప్పేసి మన పెద్ద పైన నాయకులు తీసుకున్న ఆలోచన కుదురుతుంది అనుకున్నాం. ఈరోజు మన వీకోట్లోనే కావద్దు, కొంగాటంలో కూడా 5 మంది పిల్లలు ఉన్నటువంటి ఇంటికి కూడా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయల చొప్పున పడింది. ఇలాంటి అనేక డెవలప్మెంట్ అయ్యే పథకాలు చేస్తున్న ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా చేకూరడంలో మన కూటమి ప్రభుత్వం 100% విజయవంతం చేసిందని చెప్పేసి ప్రత్యేకించి తెలియజేసుకుంటున్నాను. మనం రాష్ట్రం గురించినో దేశం గురించి ఆలోచించేదని కాకుండా మన మండల పరిధిలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ పరంగా, అభివృద్ధి పరంగా చేసినారా లేదని చెప్పేసి పత్రికా విలేకరులే గమనించవలసిందిగా ప్రత్యేకించి నేను తెలియజేస్తున్నాను. చేసిందిను దాంతోపాటు ప్రతి ఒక్క పొలాలు కూడా అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో,
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా ప్రతి నిరుపేదకు కూడా అందుతున్నాయని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని నేను మన పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాను.